నమస్కారం, అక్షరం టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీలో దూసుకుపోతున్న జగన్ కోసం సిద్ధం. తిరువూరు పట్టణాలను 12వ వార్డులో స్వామిదాసుకు రోడ్ షోకు అపూర్వ స్పందన. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామోత్సవం గ్రామ మహిళల చేత స్వామివారి సన్నిధానంలో అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మారెళ్ల పుల్లారెడ్డి నాగమణి దంపతులు తెలిపారు. ఏర్పాటు చేసుకున్నటువంటి క్షేత్రం ఇది. దానికి దీనికి తేడా ఉంది. ఎక్కడ ఉంటాడో దానికి క్షేత్రము అని పేరు. భగవానుడు రావటంలో ఉద్దేశం, నేను ఇక్కడికి వచ్చింది ఈ లోకంలో ఉండేవాళ్ళని తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకి చేతు అనుభవించరైంది. ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు వెళ్లిన సత్యనారాయణ తిట్టి బయటకు పంపించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేనా పోలీస్ స్టేషన్ కొట్టేస్తాం జనాలే. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో. గేట్ రాపలు ఉంటాం కాదు, గేట్ బయట గేట్ బయట బాబు అటు కూడా తీయమ్మా, అటు తీసేసి ఒకరితో కాదు అందరూ తీ. आप लोग को देखो, आप लोग देखना क्या कर रहे, चुपका वक्त नहीं, दोनों तरफ देख लो ना, क्या कर रहे हैं आप लोग, दोनों तरफ देख लो. पैसा दिए ना, क्या पे ये इलेक्शन ड्यूटी है. उसको देखा है, हमको भी हिंदी मालूम है. बोल देना चल जाएगा. आप लोग क्या आप लोग क्या बोल देता हम लोग कहते हैं ఇంకా అయిపోయింది, రోజులు అయిపోయినాయి. బెదిరించి భయపడే రోజులు అయిపోయినాయి అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చాడు ఆపలా, క్యాండిడేట్ రాబుల పని ఏంటి? అండ్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి? క్యాండిడేట్ డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా? మేము రావా కూర్చుని? ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్ గా ఉంటే అయిపోద్ది వ్యాపారం. ఎవరో ఒకరు ఉండాలి.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకునేందుకు డోన్ ఆర్డీఓ ఆఫీస్కి వస్తే ఇక్కడ రెస్పాన్స్ అనేది లేక సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు డిమాండ్ చేశారు. మాకు ఓటు హక్కు కల్పించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు. మరి ఈరోజు మేము మా ఓటు హక్కును వినియోగించుకునేదానికి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి మేము ఎన్నికల విధుల కోసము మాకు ఎన్నికల విధులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం అనేది డోన్ కాన్స్టిట్యుయెన్సీలో. అయితే ఈ ఓటు హక్కును మాకు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా కర్నూలు ఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా మాకు డ్యూటీ అపాయింట్ చేసినటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఆర్ఓ గారు కానివ్వండి, మాకు ఓటు హక్కును కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మేము కర్నూలుకి వెళ్తే మీ ఓటు ఇక్కడ లేదండి, మీరు డోన్కి వెళ్ళండి అని చెప్పారు. డోన్కి వచ్చి డోన్ కాన్స్టిట్యుయెన్సీలో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేశాం మొదటి రోజు. ఇంకా మీ లిస్టు మా దగ్గరికి రాలేదండి, వెయిట్ చేయండి అని చెప్పేసి మొదటి రోజు చెప్పారు. మొదటి రోజు మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని డోన్ ఆర్ఓ గారిని అడగగా ఆయన ఏం చెప్పారు, మళ్ళీ 3 గంటలకండి మీ పీఓ వాళ్ళకి స్పెషల్గా 3 గంటలకు పెట్టామండి అని చెప్పారు. 3 గంటలకు వెళ్తే ఈరోజు లిస్టు రాలేదని చెప్పారు. ఆ విధంగా మొదటి రోజు మాకు ఓటు హక్కు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు. తర్వాత నెక్స్ట్ డే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల మేము నెక్స్ట్ డే మా ట్రైనింగ్ సెంటర్లలో మేము మరి విధులకు హాజరు కావడం అయింది. ఈరోజు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇతర జిల్లాల కలెక్టర్ల వాళ్ళు ఇంకొక రోజు మరి పొడిగించడం జరిగింది. అందులో భాగంగా పేపర్ న్యూస్ని చూసి అన్ని రకాల మరి సమాచారం తెలుసుకొని ఈరోజు డోన్ కాన్స్టిట్యుయెన్సీలో మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఇక్కడికి రాగా డోన్లో గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్గా ఎలక్షన్ సెంటర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి కనీసం అక్కడ చిన్న సమాచారం పెట్టడంలో కూడా డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు. ప్రజెంట్ నేను డోన్ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీసు పోలింగ్ బూత్ సెంటర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూడా నా ఓటు హక్కుని అడగగా నేను మీటింగ్లో ఉన్నాను, 12 గంటలకి రండి అని చెప్పేసి మరి ఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఫోన్లో మళ్ళీ ఆర్ఓ గారితో మాట్లాడా, మీరు పిలిస్తే నేను రావాలనా అని బాధ్యత రాహిత్యంగా మరి వ్యవహరిస్తున్నారు. మాకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, మాకు ఓటు హక్కునన్నా కల్పించండి, లేదా మాకు ఎన్నికల విధుల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయ సంఘాలందరి తరపున, ఉద్యోగ సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు హక్కు కల్పించకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఓటు హక్కు కనుక మాకు కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమై మాకు కల్పించలేని పక్షంలో మేము ఎన్నికల విధులను బహిష్కరించబోతున్నాము. మేము చేయలేము. థ్యాంక్ యూ. యువత సమస్యల పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని స్థానిక నిరుద్యోగుల ఉపాధి కల్పించే విధంగా చూస్తారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమ్షా గారు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పింది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అమలు చేశారని అన్నారు. విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా, రిజర్వేషన్లు మనకు కావాలన్నా పెద్దపల్లి పార్లమెంట్లో యువ నాయకుడైన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అని ఇస్తామని చెప్పిన కేసీఆర్కు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇవన్నీ గుర్తు చేస్తున్నారంటే నేను కూడా ఒక యువకుడి, నాకు ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మానసికంగా, ఆర్థికంగా ఎన్ని కష్టాలు వస్తాయో నాకు తెలుసు. అందుకని హమ్ కిసీసే కంపెనీ అని చెప్పి మా కాకగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, చిన్నప్పటికి వెళ్ళి నువ్వు చదువుకో, మంచిగా తెలివి చేసుకో,
కష్టపడి కృషి చేసి ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు చిన్నప్పటి నేర్పినారు. నేను అదే స్ఫూర్తిగా తీసుకొని మన పైకప్పుగా సోలార్ సెల్స్ పెట్టి ప్రపంచంలోనే లేని టెక్నాలజీ కనిపెట్టిన నేను నా గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అవార్డు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ సంస్థగా తయారు చేసి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు 6 పేటెంట్ అవార్డు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిలో కృషి చేసి కష్టపడి ఆ తపన ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నేను నమ్ముతాను. అదేవిధంగా 500 మందికి ఉపాధి కల్పించే అదృష్టం నాకు దాకింది. కార్మికులు మన సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఉపాధి కల్పించే అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ కేవలం గిల్లి మాటలు చెప్పేటోళ్ళ మాటలు నమ్మకండి. పనిచేసే వాళ్ళని మీరు గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసి పనిచేసే వాళ్ళని ఎంచుకోండి. నేను మీ అందరికి అండదండగా ఉంటానని చెప్పి మీకు ఒక భరోసా ఇచ్చుకుంటా. నేను కూడా ఒక యువకుడిని, ఖచ్చితంగా యువకుల బాధలు సమస్యలు నాకు అర్థమైతే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నన్ను అవకాశం ఇచ్చి మీ అందరి ముందు ఇట్లా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే సురేంద్రమ్మ గారు చెప్పినట్టు, ప్రేమ శంకరరావు గారు చెప్పినట్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం మంచిర్యాలకి వచ్చే కాలేజీలు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నిరుద్యోగ సమస్య ఇకపై నా సమస్య. ప్రేమ శంకరరావు గారు ఎప్పుడు పొద్దున చెప్పి ఎవరికి భయపడలేదు, ప్రజలకే భయపడలేదు. ఎందుకంటే ప్రజల కోసం సేవ కూడా లేకున్నామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి కోసం సేవ చేసి ఈ నిరుద్యోగుల ఏదైతే సమస్య ఉందో దాన్ని మార్చి వేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఒకసారి నాకు చేతులెత్తి నాకు మద్దతు తెలిపి మీ ఆశీర్వాదం ఇస్తూ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ములాగా నన్ను భావించి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మేము ఈరోజు మీటింగ్ పెట్టాలని ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ దేశానికైనా కూడా అభివృద్ధి చెందడానికి 3 పారామీటర్స్ ఉంటాయి, 3 ప్రామాణికాలు ఉంటాయి. ఒకటి ప్రకృతి వనరులు. ప్రకృతి వనరులు ప్రపంచంలో ఏదైతే ఏ పని గ్రామాలలో పుట్టండి, ఏ మతం మీద ఏ కులం మీద పెట్టకండి, మీకు నేను ఉన్నాను చెప్తున్నా, ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా. ఎన్నికల నా అదృష్టం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కానీ, ఇండస్ట్రీ మంత్రి కానీ మన పార్లమెంట్ మెంబర్ శ్రీరావు గారు ఉన్నారు. ఈ గడిచిన సందర్భంలో 2 సార్లు వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఒకటి మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫైల్ తయారు చేసుకొని చెప్తాము. దసరాలో ఫౌండేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ అంటే కాకపోతే దానికోసం అని చెప్పి ఐటీ పార్క్తో పాటు ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే చిన్న పరిశ్రమలు కాటేజ్ ఇండస్ట్రీస్ చేసినప్పుడు మాత్రమే ఒక 10 మంది కనుక మీరు పెట్టుకుంటారు, 10 మంది ఇంకో 10 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి రావు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి వస్తాయంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 26 లక్షల పైన మంది గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఆ పైన చదువుతున్న విద్యార్థులు నిరుద్యోగులు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అందుకే మా మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాసంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే గడ్డం వినోదులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ జనసమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతుందని, మొత్తం 17 స్థానాల ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలనలో ఆస్తమానతలు చాలా పెరిగిపోయాయని, 25,000 కోట్లున్న అదాని ఆస్తులు 7,50,000 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. బీజేపీ జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తుల పేరుతో 58 లక్షల కోట్ల పన్నుల భారం దేశ ప్రజలపై మోపిందని, కానీ కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించి రైతుల పేరు మీద ఉన్న 5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీకి మాత్రం డబ్బులు లేవని చేతులెత్తేసిందని, దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పర్సనల్గా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా సీనియర్ నాయకులు కోదండరాం సార్ మా ఇంటికి రావడం, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చిన అవకాశాన్ని, ఆయనకు మా నాయనతో ఉన్న దగ్గర సంబంధాలతో మా కుటుంబంతో వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ కమింగ్.
ఈ ఎన్నికల వల్ల మా సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో ఇచ్చిన మాట పెట్టుకుంటే 5 గ్యారంటీలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసి ప్రజలకు అందరికి ఇచ్చిన సేవలు ఇచ్చిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ అవుతుంది. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 14 నుంచి 15 క్యాండిడేట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రకరకాలుగా ప్రొపగండాలు అయినాయి. ఈ 15 రోజుల నుండి తీసుకుపోయి ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో కొంతమంది దుష్టశక్తులు రకరకాలుగా రాంగ్ ప్రొపగండా చేసుకుంటూ కూర్చొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం బయటకు వచ్చిందంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయి ప్రత్యేకంగా ప్రజలకు ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడిన 83% పాపులేషన్ మన ఇండియాలో ఉన్న అందరినీ వాళ్ళను గంగలో పడేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఉన్న ఓటు హక్కుని గుంజుకొని తీసుకున్న కార్యక్రమాన్ని 400 బార్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పెట్టిన ఘనత ప్రజలందరూ దీని గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. ఈ ఉన్న వార్త వాళ్ళు తీసుకున్నది 400 బార్ తరఫు నుంచి ప్రజలందరూ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వద్దని బుద్ధి చెప్పాలని ఒక ఇష్యూలో ఉన్నారు. మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణలో 85 to 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మీ హక్కును కాపాడుకోండి. కాన్స్టిట్యూషన్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ని ప్రత్యేకంగా దే వాంట్ టు డిస్ట్రాయ్. అందుకోసం మన హక్కుని కాపాడుకోమని నేను మళ్ళొకసారి మనకున్న ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క డెమోక్రాటిక్ స్టెప్ని ఇప్పటిదాకా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుసుకొని వాళ్ళున్న డిక్టేటర్షిప్ ప్రజల మీద దూయాలని ప్రత్యేకంగా మాట్లాడారు. వాళ్ళు రకరకాలుగా ఏమన్నారంటే 2 కోట్ల జాబ్స్ ఇస్తామని, దాదాపు 10 ఏళ్ల సంది 20 కోట్ల జాబ్స్ ఇచ్చే జాగల 7,80,000 కోట్లు అంటే అది దాదాపు 2% ఆఫ్ ద ఓటింగ్ ఎంప్లాయ్మెంట్ అనే ఇచ్చే అవకాశాలు. అంటే ప్రజలకు మబ్బులో పెట్టి బీఆర్ఎస్ ఎట్లా మబ్బులో పెట్టిందో బీజేపీ కూడా మబ్బు పెట్టి ఓట్లు తీసుకుంది 2 సార్లు, మళ్ళొకసారి 3వ సారి కూడా జైలుకే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు చేసే ప్రొపగండా చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని ఊహించి మాకు ఒక విశ్వాసం ఏముందంటే ప్రజల మీద ఇచ్చిన అవకాశము మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని మళ్ళొక్కసారి నేను ఉన్న యావత్ తెలంగాణలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కళ్ళిప్పండి. మీ హక్కులను మన హక్కులను మనం కాపాడుకుందాం. వాళ్ళు గంగలో తీసుకుపోయే కాన్స్టిట్యూషన్ రూల్ని వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని మీ అందరితో పేరున కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటించి గెలమని మళ్ళొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ పేరున వందనం. తెలంగాణ జనసమితి తరఫు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మేము ఈ పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మేము పౌరులందరికీ తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థిస్తున్నాం. మేము ఈ నిర్ణయం తీసుకోవటానికి వెనుక కారణం లేకపోలేదు. చాలా లోతుగా జాతీయ స్థాయి ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేసినాం. ఈ అధ్యయనంలో మాకు తెలిసిన 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించాలి. మొదటిది ఏంటంటే ఈ బీజేపీ పాలనలో అసమానతలు తీవ్రంగా పెరిగినాయి. అప్పుడు బీజేపీ అధికారంలోకి రాకముందు ఒక 50 మంది బిలియనియర్లు ఉండే. ప్రపంచంలో ఫార్చ్యూన్ అనే పత్రికలో గుర్తించినటువంటి వాళ్ళు ఒక 50 మంది ఉంటే బీజేపీ పాలనలో వాళ్ళ సంఖ్య 162కు పెరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళ సంపద మనం అదానీది తీసుకుంటే 25,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు వాళ్ళ ఆస్తి పెరిగింది. 7,50,000 కోట్లకు. ఎక్కడ 25,000, ఎక్కడ 7,50,000. అదేవిధంగా అంబానీ ఆస్తి 1,50,000 కోట్లు ఉన్నది 7.5 లక్షలకు పెరిగింది. అది కూడా 7.5 లక్షల కోట్లకు పెరిగింది.
ఇది ఒకటి మనం గమనించాలి. కానీ ప్రజల మీద మాత్రం విపరీతంగా పన్నులు వేసింది ఈ పార్టీ. అది జిఎస్టీ పేరుతో కానీ, లేదంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన పన్నులు కానీ 58 లక్షల కోట్లు. ఇది మనం మోస్తున్నటువంటి భారం. కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించారు. అది విపరీతంగా వాటికి మినహాయింపులు ఇచ్చారు. 5 లక్షల కోట్లు రైతులకు ఉన్నటువంటి రుణభారం అయితే ఆ రుణభారాన్ని మాఫీ చేయటానికి డబ్బులు లేవనే కారణం చూయించినటువంటి ప్రభుత్వం, మంచి సంప్రదాయం కాదని దానికి నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. 16 లక్షల కోట్లు మన కమర్షియల్ బ్యాంకు, ఈ జాతీయ బ్యాంకులలో ఉన్నటువంటి కార్పొరేట్ పన్నులు రుణాలను మాత్రం మాఫీ చేశాను. 16 లక్షల కోట్లు. ఇంకా బయట ఉన్నటువంటివన్నీ కలిపితే 30 లక్షల కోట్ల దాకా వాళ్లకు మినహాయింపునివ్వటం జరిగింది. ఇది ఇంత పెద్ద స్థాయిలో ఒక సైడు మొగ్గు చూపుతున్నటువంటి ప్రభుత్వం ఇది. కానీ భారమేమో ప్రజలు మోస్తా ఉన్నారు. 35% మంది పిల్లలు పోషకాహార లోపంతో పుడుతున్నారు. నిరుద్యోగం 2 నుంచి అది 8% పెరిగింది. యువకుల్లోనైతే ప్రతి 3లో ఒకరు నిరుద్యోగులుగా. టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో మరియు రామసుధా కాలనీలో మండల నాయకులు పెట్రోల్ బంక్ సీనన్న నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను వివరించి మే 13 తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వై బాలనగరెడ్డి, ఎంపీ బీవై రామయ్య ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పొలికుక్క రాఘవేంద్ర, సచివాలయం కోకర్నర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ ఫర్మేష్, ఎంపీటీ సభ్యులు వెంకటేష్ శెట్టి, బొంబాయి శివ, రామపోగ్ సల్మాన్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని కులాల వారు పాల్గొన్నారు. ఫ్యాన్ సరిగా వస్తుంది చూడమ్మా, సౌండ్ రావాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం గజ్జెహల్లి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి టీడీపీ కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్ని గెలిపించాలని జనసునామీలా తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు. పూలదండలతో సన్మానం చేస్తున్నారు తిరుమల గారు అన్నగారికి. అందుకని మీరు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అయితే, కార్యకర్తలు అయితే, బీజేపీ కార్యకర్తలు అయితే, పవన్ కళ్యాణ్ సార్ కార్యకర్తలు అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నగరానికి ఒక ఓటు, తర్వాత గోదావరిలో 2 ఓట్లు వేసి గజ్జెల్లి నుంచి ఎక్కువ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వకంగా ఉందని తెలుస్తున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ముందు అందరికీ నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మన మండల కన్వీనర్
వచ్చేసి తిప్పేమామ గారికి, గిరిమల్లేష్ గౌడ్ గారికి మరియు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ముందుగా హృదయపూర్వక నమస్కారములు. మన ఊరు నుంచి అవినీతి అంతం కావాలంటే బాబు రావాలి, బాబు రావాలి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.